వెల్కమ్ టు కైటివ్ మీడియా. తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చే 2 దశాబ్దాల్లో భారీ ఆర్థిక శక్తిగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్ 2047 అనే సమగ్ర ప్రణాళికను ప్రకటించింది. ఈ విజన్ ప్రకారం 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ స్థాయికి తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అంశాలను తాజాగా విడుదల చేసిన సోషియో ఎకనామిక్ సర్వే 2026లో వివరించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి సుమారు 17.82 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు 10.7%గా నమోదైంది. ఇది దేశ సగటు వృద్ధి రేటు కంటే గణనీయంగా ఎక్కువ. అలాగే రాష్ట్ర తలసరి ఆదాయం 4,18,931 రూపాయలు కాగా ఇది జాతీయ సగటుతో పోలిస్తే దాదాపు రెట్టింపు కావడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర అభివృద్ధిని సమతుల్యంగా కొనసాగించేందుకు ప్రభుత్వం తెలంగాణను 3 ముఖ్య ఆర్థిక ప్రాంతాలుగా విభజించింది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ప్రాంతాన్ని కోర్ అర్బన్ జోన్ గా పేర్కొంటూ దాన్ని సేవారంగం ఆధారిత నెట్ జీరో మెట్రో నగరంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ఉన్న ప్రాంతాన్ని పెరి అర్బన్ జోన్ గా గుర్తించి అక్కడ తయారీ రంగాన్ని ప్రోత్సహించనున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాలను రూరల్ అగ్రి జోన్ గా అభివృద్ధి చేసి వ్యవసాయం, గ్రీన్ ఎకానమీ, అగ్రి ఆధారిత పరిశ్రమలపై దృష్టి పెట్టనున్నారు. ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో సేవారంగం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మొత్తం ఆదాయంలో 68.6% వాటా ఈ రంగం నుంచే వస్తుంది. ఐటీ ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగి 3.13 లక్షల కోట్లకు చేరాయి. పారిశ్రామిక రంగం 18.5% వాటాతో అభివృద్ధి చెందుతుండగా తయారీ మరియు నిర్మాణ రంగాలు కీలకంగా నిలుస్తున్నాయి. వ్యవసాయ రంగం కూడా తన వంతు పాత్ర పోషిస్తూ 1.7% వృద్ధిని నమోదు చేసింది. ఈ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం బడ్జెట్ లో 10.1% అంటే 26,684 కోట్లను కేటాయించింది. విద్య మరియు ఆరోగ్య రంగాల్లో కూడా పెద్ద మార్పులను ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యను అందరికీ చేరువ చేయడమే కాకుండా నాణ్యతను పెంచే దిశగా చర్యలు తీసుకుంటుంది. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆరోగ్య రంగంలో ఖర్చును జిఎస్డిపిలో 8% పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. వరంగల్ హెల్త్ సిటీ, నిమ్స్ విస్తరణ వంటి ప్రాజెక్టులు ఈ దిశలో ముందుకు సాగుతున్నాయి. ఇక ముచ్చెరలో 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇది నెట్ జీరో స్మార్ట్ సిటీగా, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు విద్యా కేంద్రంగా రూపుదిద్దుకోనుంది. మొత్తంగా ప్యూర్ రేర్ అనే వ్యూహంతో రూపొందించిన ఈ విజన్ ద్వారా తెలంగాణను ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా నిలబెట్టే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఈ ప్రణాళికలు అమలు అయితే రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది పడుతుందని అధికారులు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.